సినిమాలు కూడా చూడకుంటే మీ వాషింగ్ పౌడర్ ఏమో మీ జీవితాల పెద్ద కర్మ అని చెప్పుకోవచ్చు. అన్న మూవీ చూసారా? చూసానా? నిజంగా తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలు రావేమో అన్న ఫీలింగ్ వచ్చింది. 100 కోట్లు బద్దలు కొట్టే సినిమా అన్న ఇది. నిజం చెప్తున్నా, ఎంత అంటే డబల్ ధమాకా అని చెప్పొచ్చు. ఎటువంటి డౌట్ లేకుండా సినిమా మాత్రం మంచి ఇటు కొడుతుంది. నాకు మెయిన్ వచ్చింది అన్న సాయి పల్లవి పర్ఫార్మెన్స్. వామ్మో, అసలు ఎంత అద్భుతంగా చేసింది. కొంతమంది హీరో చూస్తుంటే అమ్మ ఏముందిరా చేసేద్దామని ఫీలింగ్ ఉంటాయి, కానీ ఈ హీరో చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. అంత బాగా ఇంత మంచి యాక్ట్ చేసింది మన యువ సామ్రాట్ నాగ చైతన్య. వాటే కంబ్యాక్, వాటే పర్ఫార్మెన్స్ అన్న. నాకు చాలా బాగా నచ్చింది అన్న. నేను చెప్తున్నా సినిమా ఇంతమంది ఎందుకు వచ్చానంటే బుచ్చితల్లి సాంగ్ అని, అజా సాంగ్ అని, ఐలెక్క సాంగ్ అని, నమ శివాయ సాంగ్ అని అసలు మనం ఊహించాలి అంత బాగుంటుంది. మన డిఎస్ ట్రేడ్ మార్క్ అనిపిస్తుంది అన్న. అదే అయితే అనుకుంటే మన చెప్తున్నా డైరెక్షన్ చందు మండేటి మాటలు లేవన్న. అంత కొత్త చేశాడు సినిమా స్టోరీ. అంటే మన ఊరి కోసంతో పాటు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎలా ఉంటుందో చూపించాడు. ఒక సీన్ ఉంటుంది అన్న, ఇంటర్వల్ సీన్. సాయి పల్లవి పోయి ఢిల్లీలో పోరాడుతుంటది. ఆ సీన్ ఉంటుంది భయ, ఒక అమ్మాయి పోరాడుతుంటే ఒక నిజంగా చాకలి అయ్యలమ్మ ఒక రాణి రుద్రం చేయాల ఫీల్ అనిపించింది అనమాట. చెప్తాను మంచి మూవీ అన్న. ఇలాంటి మంచి లవ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు రాని అట్లాంటి కొత్త స్టోరీతో వచ్చిన సినిమా ఇది. చాలా దయచేసి ఎంకరేజ్ చేయండి భయ. అన్న చూడన్న, సినిమా తగ్గట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి. సో నిజంగా కొంతమంది ఏమంటారు రొమాంటిక్ సీన్స్ కావాలి, ఇవన్నీ ఎక్స్పోజ్ చేయొచ్చు సినిమాలో. ఇది మంచి ఫీల్ గుడ్ ప్రేమ కథ చిత్రం. ఇలాంటి సినిమా మీ జీవితంలో పెద్ద కర్మ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి మంచి సినిమా మూవీ, మంచి దమ్మున్న మూవీ, దయచేసి ఎంకరేజ్ చేయాలి. నిజం చెప్తాను, ఈ సినిమాకి ఓవరాల్ క్రెడిట్ సాయి పల్లవి అన్న. తన యొక్క మార్క్ కనిపించింది. యాడ్స్ ఆఫ్ నిజంగా తన వల్ల సినిమా బతికిందని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ ఏంటంటే మన ఏంటంటే వాటర్ లో జరుగుతుంది కాబట్టి ఉప్పెనలా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే జాతర కనిపిస్తుంటది. ఒక మన ఇండియా వస్తే పాకిస్తాన్ కనిపిస్తుంది. మేరా భారత్ మహాన్ అండ్ ప్రౌడ్ టు బి ఇండియన్ ఫీలింగ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క ఇండియన్ సినిమా, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. దయచేసి తండ్రి సినిమా ప్రతి ఒక్క చూడాలి, మంచి పూర్తి 100% పెట్టిననుకోవచ్చా? నాగార్జున 2 years కష్టపడ్డ సినిమాకి ఆ వర్త్ కనిపించింది స్క్రీన్ మీద. అంత కొత్తగా అనిపించింది, అంత వెరైటీ కనిపించింది. క్లీన్ గుడ్ మూవీ, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ గా బాగా నచ్చింది. మామ వచ్చి సంక్రాంతి గిట్టు కొట్టిండు, ఈసారి అల్లుడు వచ్చింది తండ్రి పెద్ద ఇటు కొట్టాడు. 100 కోట్లు మడత పెట్టే సినిమా అనేది చాలా బాగా నచ్చింది. నాగ చైతన్య సాయి పల్లవిని డామినేట్ చేసినట్టున్నారు. సాయి పల్లవితో నిజం చెప్తున్నా, నాకు అనిపించే సాయి పల్లవి నందు ఆమె వేరేనా. సో తనకు పోటీలా అనిపించలేదు నాకైతే. సాయి పల్లవి వేరే, తన 100% సినిమాకి వేరే. ఒక సినిమాను కాపాడింది అండి ఎవరంటే 100% సాయి పల్లవి చెప్పొచ్చు. సినిమా భుజాల వేసుకుని నడిపించింది అన్న సినిమాని అయితే. 100 కోట్లు కొట్టేయాల్సిందన్న. 100 కోట్లు కొట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. 100% 100 కోట్లు మించిన సినిమా ఇది. అందరూ ఎంకరేజ్ చేయాలి. మనస్ఫూర్తి తెలుగుడిగా మంచి సినిమా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అట్లా ఇంకొక సీన్స్ ఉంటాయి, మీరు మర్చిపోరు. ఒక సీన్ అయితే నాకు చెప్తా, సాయి పల్లవి ఢిల్లీలో పోరాటం చేస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఓవరాల్ సినిమా గురించి ఏం చెప్తారు? మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి అద్భుతమైన సినిమా. ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మూవీ కాదా, కమర్షియల్తో పాటు మంచి ప్రేమ కథ చిత్రం ఇది. ప్రేమ కథ బుజ్జితల్లి సాంగ్ ఉంటుంది భయ. నిజంగా మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, మీకు ఎన్ని బాధలు ఉన్నా, ఒక్క సాంగ్ వినగానే మీ మైండ్ అంత ఫ్రెష్ అయిపోతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మండేటి, నిజంగా చాలా మంచి సినిమా అందించావు. థ్యాంక్ యూ డిఎస్పీ, మంచి మ్యూజిక్ అందించావు. థ్యాంక్ యూ సో మచ్.